సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం 10వ వార్డు కౌన్సిలర్ ఎన్డి రహీం పరిధిలో 10వ వార్డులో సరస్వతి శిశు మందిర్ నుంచి రామాలయం గుడి వరకు బీసీ కాలనీ నుంచి ఢిల్లీవాలా హోటల్ వరకు డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై దోమల వల్ల వచ్చే వ్యాధుల పట్ల 10వ వార్డు కౌన్సిలర్ ఎండి రహీం అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో దేవసాని వాసుదేవ్, డి నాగరాజు, హెల్త్ అసిస్టెంట్ ఎన్ రమేష్, ఫీల్డ్ వర్కర్ జుబేదా బేగం, మంజుల, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 10వ వార్డులో దోమల మందు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాగరాజు సార్, మన వాసు సారు మరి వాళ్ళ బృందము ఇక్కడికి 10వ వార్డుకి ఇచ్చేసి మన 10వ వార్డులో ఎక్కడెక్కడైతే ఇతర ప్లేస్లలో వాటర్ స్టోరేజ్ ఉన్న దగ్గర దోమలు ఉంటాయి కాబట్టి ఆ దోమలు గుడ్లు పెడతాయి కాబట్టి ఆ గుడ్లతోటి దోమలు విపరీతంగా పెరిగిన తర్వాత మనకు ఆ కాటేసినప్పుడు డెంగ్యూ, మలేరియా ఇంకెన్నో వేరే రోగాలు వస్తున్నాయి. కాబట్టి దీన్ని అరికట్టడానికి ఈ హెల్త్ బృందము మన 10వ వార్డుకి వచ్చి దానికి సంబంధించిన మందులు వ్యాక్సిన్ మొత్తం వాడు గల్లీ తిరుగుకుంటూ కొట్టినాము. దానికి మీరు కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఏంటిదంటే మన ఇంటి చుట్టుపక్కల ముందు ఎక్కడైనా కానీ నీళ్లు నిల్వకుండా ఉంచాలని మీతోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నీళ్లు నిల్చుంటే దోమలు నిలబడతాయి. దోమలు నిలబడ్డప్పుడు మళ్ళీ గుడ్లు పెడతాయి. గుడ్లు పెట్టినప్పుడు విపరీతంగా దోమలు పెరుగుతాయి. దాన్ని అరికట్టాలంటే మనము నీళ్లు స్టోరేజ్ ఉండకుండా శుభ్రంగా ఉంచాలి మన ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ. దీన్ని అందరు పాటించి మనం ఆరోగ్యంగా ఉండాలని మీ అందరితో కోరుతున్నాను. సరిపోతుంది.